లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మురకనూరు గ్రామ మహిళా సోదరి మనందరికీ, మహిళా సంఘ సభ్యులందరికీ నేను గెలిచినాక ఎంబడే మహిళా సంఘం బిల్డింగ్ నిర్మాణం చేపిస్తా, పూర్తి స్థాయిలో కట్టిస్తా. ప్రజల కోసం నేను, నా కోసం ప్రజలు, వాళ్ళకి నేను రుణపడి ఉంటా అని ప్రతిరోజు ఆయన పొద్దున లేస్తే చెప్పే మాట అది. సో ఈరోజు మనం ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా, సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం ఇక్కడ ముల్కనూరుకు వచ్చాం. ముల్కనూరులో ప్రజల మనిషిగా అందరితో కలివిడిగా తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ ప్రజల సమస్యలు ఏమున్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ కొమరయ్య గారిని, భారతమ్మ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి సార్, మీరు రోజు రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నారు ప్రచారంలో భాగంగా, ఎట్లున్నది, ఏమంటున్నారు ప్రజలు, ఏమేమి సమస్యలు అని చెప్తున్నారు? ఈ చిగురుమాడు మండలం ముల్కనూరు గ్రామం ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడం జరిగింది. మరి ఇక్కడ ఎస్సీ మహిళా రిజర్వేషన్గా నేను గతంలో ఉప సర్పంచ్గా, సింగినూరు వైస్ చైర్మన్గా, ఎంపీటీసీగా నేను స్వచ్ఛంద సంస్థ అంబేద్కర్ సంఘాలలో కూడా పనిచేసిన. నాకు పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యన ఉండి ప్రజలకు ఏది నాకు తోచినంత వరకు ప్రజల సంక్షేమం కొరకు కానీ, ప్రజలకు అవసరాల గురించి కూడా నాకు తోచినంత వరకు నేను సేవ చేస్తూ ఉన్నా. ఇప్పటికీ నాకు పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటూ నేను ఈరోజు ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడంతో నా భార్య సాంబారు భారతమ్మ గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి గ్రామంలో ప్రజలు తెలుసు నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం. గతంలో నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు మరి ఈ గ్రామంలో చాలా వెనుకబడి ఉంటే నేను ఎంపీటీసీగా 2006 నుంచి 2012 లోపు ఈ గ్రామంలో మోడల్ స్కూల్ తీసుకురావడం జరిగింది, సబ్స్టేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొన్ని పనులు, అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మరి 2014లో కూడా మరి తెలంగాణ ప్రభుత్వం అధికారం వచ్చినాక కేసీఆర్ కూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకొని దాదాపు ఒక 247 ఇండ్లు మంజూరు చేసి పూర్తి స్థాయిలో కట్టివ్వడం జరిగింది. నా వంతు కృషి గ్రామానికి చేస్తూ ఉన్నా. మరి ప్రజల ఆదరణ చాలా బాగున్నది. మాకు పనిచేసే వ్యక్తి కావాలి, గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి, అది మీతోనే సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు కూడా తప్పకుండా ఆశిస్తున్నారు. ప్రజలు కూడా ఆశీర్వాదిస్తున్నారు. ఎందుకంటే బిడ్డ నువ్వు ఉండాలి, ఎందుకంటే మాకు అందుబాటులో ఏ పనైనా, సంక్షేమం కానీ, స్టేషన్లు కానీ, చిన్న సమస్యలైనా కూడా గ్రామ అభివృద్ధి అయినా మీతోనే అవుతుంది. కొన్ని గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు చాలా పెండింగ్ ఉన్నాయి. అవి తప్పకుండా నేను చేస్తానని హామీ ఇస్తా ఉన్నా. చేసడానికి ప్రజల వైపు నుంచి ఎప్పటికీ నేను వెళ్ళ వండుకుంటూ గ్రామానికి అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటూ పోవడానికి సిద్ధంగా ఉన్న. ప్రజలు ఇంటింటికి పోతా అంటే కూడా తప్పకుండా బిడ్డ నీకే ఉంటేనే బాగుంటుంది. ఇదివరకు అభివృద్ధి జరిగింది కొంత మీరున్నప్పుడు, ఇప్పుడు కూడా ఇంకా పూర్తి అభివృద్ధి అంటే మీరు కొట్లాడి తెగింపు చేసి పనిచేస్తారు. గ్రామంలో పక్షాన, ప్రజల పక్షాన పనిచేస్తారని ప్రజలు బ్రహ్మరథం బట్టి తప్పకుండా నీకేస్తామని చెప్పి ముక్తకంఠంతో మరి ప్రజలు చెప్తా ఉన్నారు. తప్పకుండా నేను సర్పంచ్గా విజయం సాధించినాక తప్పకుండా ప్రజలకు వెళ్ళవేళలా నా యొక్క పనులు చేసి ప్రజల మన్నలు పొంది ఇంకా ముందు ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి దశలో తీసుకోవడానికి కృషి చేస్తా ఉన్నా. మరి ఎందుకంటే గ్రామంలో దాదాపు 2164 ఓట్లు ఉన్నాయి. మరి దాదాపు జనాభా 2020 జనాభా ఉంది. యూత్ ఎట్లున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, ఎట్ సైడ్ అంటున్నారు? యూత్ అందరూ నా వైపే ఉన్నారు. ఎందుకంటే మీరు పనిచేసేవాళ్ళు కావాలి. ఏ యూత్ వాళ్ళకు కూడా చాలా కోఆపరేట్ చేస్తాను. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యూత్ ఎంబడి కూడా నేను ఫాలో అప్ నుండి ఏ కార్యక్రమం వాళ్ళు స్వచ్ఛంద ఏమైనా కార్యక్రమం చేసినా, ఏమైనా నిర్వహించినా కూడా వాళ్ళకు చేదుడు వాదుడుగా ఉండి నేను వాళ్ళకి వెంబడి ఉండి నేను పనిచేస్తా ఉన్నా. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి మీరైతే బాగుంటుంది, ఈ గ్రామ అభివృద్ధి మీతోనే సాధ్యమైతే తప్ప ఎవరి నుంచి కాదు. ఎందుకంటే మీరు మీ భార్య నిలబెట్టండి అని చెప్పి యూత్ కానీ, గ్రామ ప్రజలు కానీ అందరూ అన్ని మాట ఇస్తేనే నేను నిలబెట్టడం జరిగింది. అందుకే మహిళలకు ఏమన్నా తప్పకుండా ఈ గ్రామంలో మహిళా సంఘం బిల్డింగ్ లేదు, చాలా మంజూరు అయిందంటే ఇప్పటివరకు నిర్మాణం చేయలేదు. తప్పకుండా ఈ మురకనూరు గ్రామ మహిళా సోదరి మనందరికీ, మహిళా సంఘ సభ్యులందరికీ నేను గెలిచినాక ఎంబడే మహిళా సంఘం బిల్డింగ్ నిర్మాణం చేసి ఇక పూర్తి స్థాయిలో కట్టిస్తా. పోతే అంగన్వాడీ బిల్డింగ్ లేదు, కొన్ని సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. ఫస్ట్ మాత్రం మహిళా సంఘం బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పి అంటున్నా. జాగ లేదని చెప్పి వాళ్ళు కొంతమంది చెప్పుకుంటూ పోతారు తప్ప నేను ఎంబడి జాగ కూడా దానికి కేటాయించి 2-3 గుంటల జాగ కేటాయించి మహిళా సంఘం బిల్డింగ్ పాపం కిరాయిలో ఉంటారు, రేకుల చెట్లు ఆడి మహిళా సంఘం నడుపుకుంటా ఉంటారు. నేను చాలా అనేక సార్లు కూడా నా పదవి లేకుండా కూడా వాళ్ళని అడిగాను, మరి ఏమైంది, ఎందుకు మీకు మహిళా బిల్డింగ్ కట్టాలంటే ఎవరు పట్టించుకుంటూ లేరు, చేస్తూ లేరని చెప్పంటే కూడా నేను తప్పకుండా అధికారులతో కూడా మాట్లాడితే మరి స్థలం లేదు, గిలం లేదు అంటారు. కాబట్టి స్థలం కూడా నేను సేకరించి తప్పకుండా వారి కొరకు మహిళా సంఘం భవన నిర్మాణం కొరకు 100% నేను పనిచేస్తా. మరి గ్రామంలో కూడా కొన్ని ఇంకా చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులు నాతోనే సాధ్యమైతే తప్ప ఎవరి నుంచి కాదు. అంటే నేను ప్రశ్నించే తత్వం, పోరాట తత్వం నా దగ్గర ఉన్నది కాబట్టి
ప్రజలు నువ్వు ఉండాలి బిడ్డ, నువ్వైతేనే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ ఏకకంఠంతో మాకు చెప్పి, నీ ఓటు ఇంటింటికి పోయినా కూడా తప్పకుండా నీకు ఓటేస్తాం బిడ్డ, నువ్వైతేనే సాధ్యం, నీ భార్య నిలబెట్టండి, నీ భార్య ఉంటే మాకు ఎన్నో విధాల పనులు అవుతాయి, ఏదైనా మంచి చెడుకైనా మీరు ముందుండి కొట్లాడతారు అని చెప్పి అంటారు. దాదాపు నేను 30-35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ప్రజల మధ్యలో ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు నేను ఓట్లు ఉన్నాయని చెప్పి ప్రజల మధ్యకి రాలే, ఓట్లు ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటున్నా. 35 సంవత్సరాలు ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నా. ప్రజలు ఈసారి నాకు ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి నాకు అధికారం చేపడతాం, వాళ్ళు ఆశీర్వదిస్తారు. నీకు ఖచ్చితంగా రేపు సర్పంచ్ అయినాక ఈ పనులన్నీ పార్టీలకు అతిథిగా గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి నేను మంచి పేరు వేసుకొని ఇంకా ముందు కూడా ఇంకా గ్రామాన్ని డెవలప్ చేయడానికి కూడా కృషి చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఒకటి ఉంటాయి కదా సార్, ఇక్కడ నేను ఈ ఊరికి వచ్చినప్పుడు ఇది చెయ్యాలి అనేది ఒక కొంచెం ఆ కళ ఉంటుంది. అదేమన్నా మిగిలిందా? అంటే మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు కదా, మీకు ఈ ఊరికి ఇది చెయ్యాలి, ఎవరు అడిగినా అడగకపోయినా అది చేసి పెడతాను ఏదైనా ఉందా? అవునా సార్, ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కానీ, మహిళా సంఘం కానీ, మన గ్రామంలో మరి మార్కెట్, అది మినీ మార్కెట్ యార్డ్ కానీ, ఎందుకంటే కూరగాయల మార్కెట్ కానీ, ఐబీ గెస్ట్ హౌస్ ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు అది గ్రామ పంచాయతీకి హ్యాండ్ఓవర్ ఉంది. ఒక 20 గుంటల స్థలం ఉంది. అందులో మరి కమ్యూనిటీ హాల్, బహుళ జాతుల కమ్యూనిటీ హాల్ కొరకు ఖచ్చితంగా కృషి చేసి కట్టిస్తా. గ్రామ పంచాయతీ కట్టిస్తా, మహిళా సంఘం బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్ తప్పకుండా చేస్తా. గ్రామంలో కొన్ని యువకులకు కూడా క్రీడా ప్రాంగణం కూడా చక్కగా లేదు, ఇక్కడ జిమ్ కూడా లేదు ఇక్కడ. తప్పకుండా నీకు గెలిచినాక తప్పకుండా చేస్తా అని చెప్పి నేను సందర్భంగా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా అంటే మహిళా సంఘం బిల్డింగ్ నేను, ఎందుకంటే మహిళా సోదరులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కిరాయిలు తీసుకొని. అద్దరు ఖచ్చితంగా ఫస్ట్ మహిళా సంఘం బిల్డింగ్, గ్రామ పంచాయతీ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, సీసీ రోడ్లు, సైడ్ కాలు మురికాలు చాలా కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి గ్రామంలో. సిటీ లైట్ కూడా ఇబ్బంది ఉంది. అవన్నీ ఫస్ట్ మనం గెలిచిన తర్వాత అవే కార్యక్రమం తీసుకొని ఖచ్చితంగా అన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నాకు ఆ నమ్మకం ఉన్న ధీమా ఉంది. ఆ ప్రజల మధ్యన ఉన్నా కాబట్టి ఏ అధికారి దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర అన్నీ ఖచ్చితంగా కొట్లాడి తీసుకొచ్చి పని చేసేంత సత్తా నాకుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తా. ప్రజలే అంటారు, ఎందుకంటే పనిచేసే వ్యక్తి కొమరే తప్ప ఎవరు చేయరని చెప్పి ప్రజలే ముక్తకంఠంగా చెప్తారు. కాబట్టి తప్పకుండా ప్రజల మాట వమ్మ చేయకుండా తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా ప్రజలకు చెప్తా ఉన్నా. ప్రజలందరూ ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుకుంటూ, నాకు అమూల్యమైన ఓటు ఏది మన ఫుట్బాల్ పైన ఓటేసి గెలిపిస్తారని చెప్పి అనుకుంటూ నేను ముగించుకుంటున్నాను. సూపర్ సార్, అసలు మాకు పని లేకుండా మొత్తం మీరు ఉన్నదంతా చెప్పేసారు. అంటే ఏం సమస్యలు కానీ ఎట్లా అభివృద్ధి చేస్తానే అంత మీకు ఒక విజన్ ఉంది. సంబారి పార్తమ్మను బాలు గుర్తు మీద 4వ నెంబరు నా ఓటు వేసి గెలిపియండి అందరికి. అమ్మ, ఇప్పుడు మనం భారతమ్మతో ఉంటున్నాం కదా, ఇక్కడ మరి ఆమెదే గెలుపు ఉంటుందా, ఎట్లుంటది? ఆమెనే గెలుపుంటది, అభివృద్ధి చేస్తుందా? చేస్తుంది. అన్ని ఊర్లో ఏ పనులు ఉన్నా కానీ చేసేంత వాళ్ళకు ఉన్నది చేస్తుంది. ఎవరు వచ్చినా కానీ చేసే అవకాశం లేదు, చేయవూరు. సాంబారి భారతమ్మ గెలిస్తే ఊర్లో ఏ విషయాలు ఉన్నా, ఏది ఉన్నా, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఊర్లో కూడా పనులు చేసేటివి ఉన్నాయి. ఆమె వస్తేనే ఆ పని అవుతాయి. ఎవరు వచ్చినా కూడా పని అయ్యేది అవకాశం లేదు. మరి కొమరయ్య గారు రాజకీయ జీవితం బాగా పెద్దగా ఉన్నది, ఆయనతోటి పనులు అయితాయా? అయితే కదా ఇంతకుముందు చేసి పెట్టిండు ఏమన్నా? చేసి పెట్టిండు. మాదిగ సంఘం మీద చాలా పనులు చేసిండు. మాదిగ వాళ్ళకి ఏం అవసరం ఉన్నా అవన్నీ చేసుకొచ్చిండు, పెట్టిండు. ఊరికి ఏం చేసిండు? ఊరికి ఏమన్నా చేసిండు. ఊర్లో కూడా అన్ని ఏదైనా వాళ్ళ మోడల్ స్కూలు, సబ్ స్టేషన్ అవన్నీ చేసిండు. ఇప్పుడు మాకు ఆమె కావాలి అని మా మహిళలు అందరం ముందు పడ్డాం. నీ పేరు? చంటి. ఏంది కుమరయ్య ఎట్లా అభివృద్ధి చేసిండు, ఊరుని ఎట్లా అభివృద్ధి చేసిండు? ఊర్లో డెవలప్మెంట్ మొత్తం సంబారి కొమరయ్య గారు. తన రాజకీయ చరిత్ర మొత్తం గ్రామాభివృద్ధి కోసమే చేసిండు. ఊర్లో మోడల్ స్కూల్ తెచ్చిండు, స్కూల్ పిల్లల కోసం అని. ఉచిత విద్య వైద్య అన్నట్టు ఊర్లోకి సబ్ స్టేషన్ తీసుకొచ్చిండు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 247 చిల్లర గృహ నిర్మాణాలు చేసిండు, సీసీ రోడ్లు వేసిండు, డ్రైనేజీలు వేసిండు. ఊర్లో ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా నేనున్నా ముందు అని ముందుకు వస్తుంది. ఏ వ్యక్తి పోయి అడిగినా కూడా నేనున్నా అని ధీమా ఇస్తాడు. మనిషి ఎట్లా అంటాడు? మంచోడేనా? దిల్దార్ మనిషి. ప్రజల కోసం నేను, నా కోసం ప్రజలు, వాళ్ళకి నేను రుణపడి ఉంటా అని ప్రతిరోజు ఆయన పొద్దున లేస్తే చెప్పే మాట అది. విజయనా? ఎట్లున్నది మా భారతమ్మ గెలుతుంది? ఆడ గెలిపించుకుంటారా? ఏం గుర్తు? గుర్తు పెట్టినా? గుర్తు పెట్టుకున్నావుగా? ఫుట్బాల్ గుర్తు ఓటెత్తావుగా? చేస్తుందా? మంచి పనులు చేస్తుందా?
ఎప్పుడైనా చేస్తారని పనులు. అవునా? పదవి ఉన్నా చేసి కోరే, పదవి లేకున్నా చేసుకొస్తాడు. ఆయన ఒక్కరికి భయపడవలసిన అవసరం లేదు. అన్ని పనులు చేసుకొస్తాడు మాకు. ఉమ్. నీ వాళ్ళ దగ్గర ఏ సర్పంచ్ వచ్చిన మాకు ఈయన దగ్గరికి వస్తారు వాళ్ళని. ఈ ఊరంతా కలిసి కూడా ఈయన దగ్గర వచ్చే పనులు చేపించుకొని పోతారు. ఆ. మంచి మనిషేనా? మంచి మనిషి, సూపర్ మనిషి. ఆ. ఈసారికి మళ్ళా గెలిపించుకుంటారా? మళ్ళా గెలిపించుకుంటాం, మళ్ళీ కూడా మళ్ళీ గెలిపించుకుంటాం. ఎప్పుడు గెలిపిస్తూనే ఉంటాం. పందిపల్లి పోచయ్య. భారతం వాకు మేము కులం ఏ కులం అనగా ఏ వ్యక్తి అనగా ఏ బాధలు వచ్చినా కానీ ఇంతకుముందు నడిచిండు, ఇక ముందు కూడా నడతాడు. ఏ బాధలైనా పోలీస్ స్టేషన్ కానీ జిల్లా లెవెల్ కానీ కొమరే రాని పనులు మాకు ఇంతవరకు జరగలేదు. ఏ వ్యక్తి వచ్చినా మాకు మళ్ళీ ఆయన ముందుకు రాంది సార్ మాకు ఎవరు ఏం పనులు చేయరు. డీలర్షిప్ ఉన్నది, ఉన్నవాడిని వెనకబడ్డ వాళ్ళకు పని ఆపి బియ్యం ఇస్తాడు. ఆపత వచ్చిన వాళ్ళకైనా 10-5 అన్ని విధాల. ఇప్పుడు భారతవకు అవకాశం వచ్చింది, భారతవని గెలిపిస్తాం పక్కా. ఏం గుర్తు భారత వాళ్ళు గుర్తు గుర్తు పెట్టుకుంటారు సార్. భారతవకే మన ఓటు. జిల్లా సంపత్ ఎట్టున్నది ఈడ? ఎట్టున్నది? ఎవరికి వెళ్తారు అనిపిస్తుంది? కుమరేనేనా? పక్క. ఎందుకు ఏం 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 పనులు చేసి పని చేస్తాడా? మంచి మనిషేనా? ఏం గుర్తాలది? బాల్ బాల్ బాల్